అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. యాక్చువల్లీ ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే, మేము ప్రస్తుతానికి బెహ్రెన్‌లో ఉన్నాం. సో మీ అందరికీ తెలియంది కాదు, చాలా యుద్ధ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే, చాలా ఫేక్ న్యూసెస్ మీ వరకు వస్తూ ఉన్నాయి. అవి రావడం వల్ల సంఘ విశ్వాసులు అందరూ చాలా కలవరపడుతున్నారు. ఎందుకంటే మేము ఇక్కడ 24వ తారీఖున వచ్చాం, 28వ తారీఖున ఇక్కడ యుద్ధం ప్రారంభించబడిన తర్వాత ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవడం వల్ల మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉండిపోయాం. కానీ దేవుని కృప మమ్మల్ని విడిచిపెట్టలేదు. సో GTCM మినిస్ట్రీస్ వారు ఏం చేశారంటే, ఇనిషియేటివ్గా తీసుకొని సేవకులందరిని ఒక చోట పెట్టారు. ప్రస్తుతానికి వీడియో మేము రికార్డ్ చేస్తున్నప్పుడు ఇది 6వ తారీఖు, అంటే 28 నుంచి మార్చి నెల 6వ తారీఖున మేము ఇన్ఫినిటీ టవర్స్ అనే హోటల్లో మేము ఉన్నాం. మా సొంత డబ్బులు ఏం కాదు, GTCM మినిస్ట్రీస్ వారు పూర్తి బాధ్యత వారు వ్యవహరిస్తున్నారు. ఎప్పటిదాకా అంటే మమ్మల్ని మళ్ళీ క్షేమంగా ఇండియా చేరేదాకా. అసలు ప్రాముఖ్యంగా నా మనసులో ఉండే బాధ ఏంటో తెలుసా, చాలా మంది సేవకులు విశ్వాసులను భయపడుతూ ఉన్నారు. మేము గుహల్లో ఉన్నామని, లేకపోతే రకరకాల పరిస్థితులని. వాస్తవానికి మేము ఎక్కడ ఉంటున్నాం మీకు తెలిస్తే మీరు కూడా కొంచెం మా సేవకులు సేఫ్గా ఉన్నారని మీకు కూడా అనిపిస్తుంది. కాబట్టి మా ప్లేస్ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఇది హాల్లో ఉన్నాం మేము అందరం ప్రస్తుతానికి. ఇది చాలా చక్కటి ప్లేస్ అండి. మాకు మార్నింగే కొంతమంది ఏమో మాకు ఫుడ్ లేదంటున్నారు. మేము లేవక ముందే మినిస్ట్రీస్ వారు మాకు బ్రేక్ఫాస్ట్ మొదలుకొని లంచ్, డిన్నర్ ప్రతి ఒక్కటి కూడా సేవకులందరికీ వారు ఉచితంగా ఇవ్వడానికి దేవుడు వారికి చక్కటి మనసునిచ్చారు. మాకు కిచెన్ కూడా వారు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చక్కటి రూమ్స్ మాకు ఇచ్చారు. ఇది మేముంటున్న రూము, అది వేరే వాళ్ళ రూము. నన్ను క్షమించండి, తప్పుగా భావించకండి. కాకపోతే ఏంటంటే, బయటికి వెళ్తున్న వార్త అది చాలా మందిని కలవరపరుస్తుంది. మేము ఎక్కడో గుహల్లో ఉన్నామని, లేకపోతే ఎక్కడో దాక్కున్నామని. పడుతున్నాయి, మిజైల్స్ పడుతున్నాయి, ప్రమాదం లేదని నేను చెప్పను, ఉంటున్నా కానీ దేవుని కృప సేవకులందరి పట్ల చాలా ఉన్నతంగా ఉంది. పైగా ఏంటంటే, క్రీస్తు ప్రేమని మేము ఇక్కడ ఈ బెహ్రెన్లో ఉండే తెలుగు వారిలో చూడగలుగుతున్నాం, క్రైస్తవ సమాజంలో చూడగలుగుతున్నాం. ప్రాముఖ్యంగా GTCM మినిస్ట్రీస్ వారు అంటే ఇంకా సేవకుల బాధ్యత అంతా వారు తీసుకున్నారు. దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. సో ఎలా అంటే, వారు ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని మళ్ళీ క్షేమంగా ఇండియా పంపించేదాకా వారు బాధ్యత తీసుకున్నారు. మీకు బయట వినిపిస్తున్న వార్తలు ఏమీ వినొద్దండి. కొంతమంది సింపతిని సంపాదించుకోవడానికో, కొంతమంది సంఘాన్ని కలవరపరచడానికో, లేకపోతే మేము ఎట్లా అనుభవిస్తున్నాం అని కొంతమంది తప్పుడు వార్తలు అందిస్తూ ఉన్నారు. దానికోసం వీడియో చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మీకు చెప్పాల్సిందంతా ఒకటే, మేమందరం చాలా క్షేమంగా ఉన్నాం. నేను ఒక్కనే కాదు, నాతో పాటు సుమారు 50 మంది పై సేవకులు ఇక్కడ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ వీడియో ద్వారా GTCM మినిస్ట్రీస్కి, వారి బృందానికి, కమిటీ వారికి, పెద్దలందరికీ కూడా మమ్మల్ని ఎంత చక్కగా కుటుంబంలాగా చూస్తున్నందుకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఇక్కడ బెహ్రెన్లో లోకల్ పీపుల్ ఉన్నారండి, తెలుగు క్రైస్తవులు. వాళ్ళందరూ చేస్తున్న సహాయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. ఇంకెలా ఉందంటే, ఇక్కడ ఒక ఫ్యామిలీని దేవుడు మాకు ఇచ్చాడు. సో మీరు మళ్ళీ చెప్తున్నాను, ఫేక్ న్యూసెస్ నమ్మకండి. కొంతమంది చాలా తప్పుడుగా మేము ఇలా ఉన్నాం, లేకపోతే మెడిసిన్స్ లేవని. వాస్తవం చెప్పాలంటే మెడిసిన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చక్కగా మాకు కంఫర్టబుల్ రూమ్స్ని వారు అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ. మీరు ఇంకా ప్రార్థించండి. ఈరోజు 6వ తారీఖు ప్రభు చిత్తం అయితే మరి GTCM మినిస్ట్రీస్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా లోకల్ పీపుల్ చాలా కష్టపడ్డారు మాకు వీసాలు ఇప్పించడానికి. తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇండియా పంపించడానికి ఎంబసీతో మాట్లాడి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అసలు నిజంగా మా అందరినీ టెన్షన్ లేకుండా మమ్మల్ని ఒక దగ్గర ఉంచారు. వాళ్ళందరూ ప్రయాసపడుతున్నారు. అప్పుడు వాళ్ళందరినీ దేవుడు దీవించని ప్రార్థించండి. ఈ యుద్ధ వాతావరణంలో కూడా గొప్ప సంగతి ఏంటంటే, చాలాసార్లు మన వాక్యాలను చదువుతూ ఉంటాం, ఏలియాని దేవుడు కాకులతో పోషించాడని. వాస్తవానికి అది మేము ఈరోజు అనుభవించగలుగుతున్నాం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు సేవకులైన మా అందరినీ కూడా సమృద్ధిగా ప్రభు పోషిస్తూ వస్తున్నాడు. అదే ధైర్యంతో చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. అలాగే ప్రాముఖ్యంగా ఈ వాతావరణం కోసం మీరు ప్రార్థించండి. ఆహారం లేక చాలా మంది ఉన్నారు. దేవుడు వారందరినీ పోషించి, మరలా దేశంలో చాలా డ్యామేజ్ జరిగి దేవుడు వాటన్నిటిని రికవర్ చేసి శాంతి వాతావరణం దేవుడు ఈ ప్రాంతంలో ఇచ్చేలాగిన మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనిదర్ గారు, డానియల్ గారు, కరుణాకర్ గారు, వీరందరూ కూడా చాలా కష్టపడ్డారు. ప్రాముఖ్యంగా మీకు చాలామంది మాకు ఫుడ్ లేదు, లేకపోతే మాకు వస్తువులు ఏమంటున్నారు కదా, ఫుడ్ చాలా సమృద్ధిగా వారు ఇస్తున్నారండి. ఎంత సమృద్ధిగా వారు ఇస్తున్నారంటే, సేవకులుగా మమ్మల్ని ప్రేమించి వారు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఎలాంటి లోటు ఏమీ లేదు. ఇక్కడ చాలా కొన్ని విషయాల్లో ఎక్స్పెన్సివ్గా ఉంటాయి మెడిసిన్ కూడా, కానీ మెడిసిన్ కూడా వారు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. వారందరిని బట్టి నేను ప్రభుని మహింపరుస్తున్నాను. మీ అందరి ప్రార్థనల వారి కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. మేము క్షేమంగా ఇండియా వస్తాం. మరి దేవుడు ఎందుకు ఎంతమంది సేవకుల్ని ఈ స్థలాల్లో ఉంచారో మేమందరం కూడా ఈ దేశం కోసం ప్రార్థిస్తున్నాం, శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మేమందరం బాగున్నాం. త్వరలో మనం చర్చ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.